ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాలు పోస్ట్పోన్ అవ్వడము, లేకపోతే రిలీజ్ అవ్వకపోవడము, లేదా ఏదో ఇష్యూస్ అయిపోయి ఆగిపోవడము, షూటింగ్లోనే మధ్యలోనే సినిమాలు ఆగిపోవడము, ఇవన్నీ మనం నార్మల్గా చూస్తున్నాం. కానీ పాన్ ఇండియా సినిమా, అది బాలకృష్ణ యాక్ట్ చేసిన సినిమా, బాలకృష్ణ క్రేజీ ఒక లెవెల్లో ఉంటుంది. ఆయన కూడా చెప్తా ఉంటాడు, ఏదైనా నువ్వు పబ్కి వెళ్ళినప్పుడు లాస్ట్ మూమెంట్లో వెళ్తే అక్కడ వినిపించే పేరు ఒకటి ఉంటుంది చూసినా, ఆ సౌండ్ నా పేరు అని చెప్పి ఆ రేంజ్లో వైబ్ ఉంటుంది బాలకృష్ణ సినిమాలకి. ఇప్పుడు ఎవరి ఫ్యాన్స్ అయినా బాలకృష్ణ సినిమా వచ్చిందంటే ఆయన అందరు చిల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. జై బాలయ్య అంటే జై జై బాలయ్య అని ఖచ్చితంగా అందరూ అంటారు. అది ఒక వైబ్ లాగా క్రియేట్ అయిపోయింది అందరికీ ఆ పేరే. అట్లాంటిది అఖండ సినిమాని చూసిన తర్వాత మా బాలయ్య ఈ రేంజ్లో పూనగాలు పుట్టించినట్టు యాక్ట్ చేసిండు అని అనుకునే తర్వాతనే కుంభమేళా టైంలో ఈ సినిమా అఖండ 2ని స్టార్ట్ చేసి ఇప్పుడు రిలీజ్కి ఇచ్చిండ్రు. సడన్గా రేపు సినిమా రిలీజ్ అన్నప్పుడు ఇవాళ సినిమా ఆగిపోవడం అనేది నార్మల్ పబ్లిక్కే ఒక డిస్టర్బెన్స్ లాగా క్రియేట్ అయితే, బాలయ్య ఫ్యాన్స్ అయితే అసలు తట్టుకోలేకపోయినారు అన్నట్టు. ఇది మస్తు పెద్ద బ్యాడ్ న్యూస్ యాక్చువల్గా బాలయ్య బాబు ఫ్యాన్స్కి కానీ, లేకపోతే మన సినిమా లవర్స్కి కానీ. ఎందుకంటే అఖండ 1లో ఏ లెవెల్లో అయితే యాక్టింగ్ చేసిండ్రో, ఏ లెవెల్ అయితే అవన్నీ విఎఫ్ఎక్స్లు యూజ్ చేసినారో, దానికి డబల్ త్రిబుల్ టైమ్స్ దీంతో ఎఫర్ట్స్ పెట్టిండ్రు అన్నట్టు. బాలయ్య బాబు డైలాగ్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, ఆ త్రిశూలంది కానీ, ఆ శివుంది అఘోర గెటప్ కానీ, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నాయి దీంట్లో. ఇది ఎప్పుడు వస్తుందా అని టీజర్ నుంచి వెళ్ళి వెయిట్ చేస్తున్న టైంలో ఈ టైం వచ్చేసరికంటే సినిమానే ఆగిపోయింది, రిలీజ్ అవుతలేదు అనగానే ఒక్కొక్కళ్ళు వాళ్ళ వ్యూని చెప్తా ఉన్నారు. ఇది దీనివల్ల దానివల్ల కొంతమంది సినిమాలో ఉన్న పెద్దవాళ్ళే కావాలని బాలయ్యని దొక్కేయాలని సినిమాని ఆపేసిండ్రు అని కొంతమంది చెప్తుంటే, ఇంకొంతమంది ప్రొడక్షన్ హౌస్ కరెక్ట్ లేదు, ఈ టైంలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తారా, ఇంత పెద్ద సినిమాని, అది పాన్ ఇండియా సినిమాని మీరు ఇట్లా ఖరాబ్ చేస్తారా అనుకుంటే ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు నిజం ఏంది, అసలు ఈ ప్రొడ్యూసర్స్ ఎవరు, ఈ ప్రొడక్షన్ హౌస్ ఏంది, అసలు ఎందుకు సినిమా ఆగింది, దీన్ని ఒక్కసారి చిన్నగా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్, దిస్ ఈజ్ హరీష్. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీలైనంత మన వీడియోస్ని షేర్ చేయండి, లైక్స్ కామెంట్స్ కంపల్సరీ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే మాకు కొంచెం బూస్టింగ్ అనిపిస్తుంది. మీరు కమెంట్స్ మేము చదువుతలేమైతే అని అనుకోకండి, కంపల్సరీ ప్రతి ఒక్క కామెంట్ మేము చదువుతాం. కానీ మీరు కామెంట్ చేస్తేనే మాకు అది బూస్ట్ లాగా ఇంకొక నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కానీ దానికి కానీ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది ద్వారకా క్రియేషన్స్ అండ్ అట్లానే 14 Reels Plus అనే సంస్థ దీన్ని ప్రొడ్యూస్ చేసింది అన్నట్టు. సినిమా రెమ్యూనరేషన్ల దగ్గర ఇష్యూస్ రాలేవు, సినిమా షూటింగ్ అప్పుడు ఇష్యూస్ రాలేవు, రిలీజ్ అప్పుడు ఎందుకు ఇష్యూస్ వచ్చింది, ఈ ప్రొడక్షన్ హౌస్ ఎందుకు ఇట్లా రిలీజ్ టైంలోనే ఈ ఇష్యూస్ రావడానికి కారణం ఏంటి అని అంటే, ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరైతున్నారో రామాచంట, గోపీనాథ్ చంట, వీళ్ళు దీనికన్నా ముందు ఒక ప్రొడక్షన్ హౌస్ ఉండేది 14 Reels అని చెప్పేసి. దీంట్లో వీళ్ళిద్దరితో పాటు అనిల్ సుంకారా అని కూడా ఇంకొక ప్రొడ్యూసర్ ఉన్నారు. అయితే 2018లో కొన్ని క్లాషెస్ వచ్చేసో దేని వల్లనో వాళ్ళు డివైడ్ అయిపోయారు, తన ప్రొడక్షన్ హౌస్ అయిపోయింది, వీళ్ళకి అయిపోయింది. అయితే వీళ్ళు ఎప్పుడైతే కలిసి ఉన్నప్పుడు సినిమాలు ఏవైతే తీసిండ్రో దానివల్ల కొన్ని లాసెస్ వచ్చినాయి. ఈ లాసెస్ రావడం వల్ల వీళ్ళు వేరే దగ్గర ఫైనాన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ సినిమాలు ప్రొడ్యూస్ చేసేటప్పుడు బాలీవుడ్ కంపెనీ ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ నుంచి వెళ్ళి వాళ్ళు కొంత అమౌంట్ని వాళ్ళు సినిమా ప్రొడక్షన్ హౌస్కి లోన్స్ టైప్లో అట్లా ఫైనాన్స్ టైప్లో తీసుకున్నారు. సో ఆ సినిమా లాస్ అవ్వడంతో వీళ్ళు వాళ్ళకి పే చేయలేదు. ఆ పే చేయకపోతే వీళ్ళు అప్పట్లోనే కేసు వేసేసిండ్రు. కేసు వేస్తే వీళ్ళు డివైడ్ అయిపోయారు, అంత అయిపోయింది. అక్కడ కేసు ఆల్రెడీ రన్నింగ్లోనే ఉన్నది. ఈ మధ్యలో సినిమాలకి ఎందుకు డిస్టర్బ్ కాలేదు, ఈ సినిమాకి ఎందుకు అయింది అనేది దీనికి ఒక ట్విస్ట్ కూడా అనిపిస్తున్నది. అంటే ఈ రూమర్సే కానీ నిజమేమో అనేలాగానే ఉన్నాయి ఈ రూమర్స్ కూడా. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే వాళ్ళు కేసు వేసిండ్రు మద్రాస్ హైకోర్టులో. ఇదే టైము ఈ సినిమాని ఆపితేనే వాళ్ళు పైసలు ఇస్తారని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితేనే, ఈ రిలీజ్ కాకుండా ముందే మనం కేసు ఎట్టి పరిస్థితి సినిమాని ఆపితే మన సెటిల్మెంట్లు అయిపోతాయని చెప్పి వాళ్ళు వేసిండ్రు కేసు. హైకోర్టు కూడా వాళ్ళ అమౌంట్ని సెటిల్మెంట్ చేసిన తర్వాతనే సినిమా రిలీజ్ చేయాలని చెప్పేసి స్టే ఇచ్చేసింది సినిమాకి. ఇది ఒక ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళు తీసుకున్నది బాలీవుడ్ దగ్గర నుంచి వెళ్ళి, ఈ బాలీవుడ్లో లాస్ట్ కొన్ని ఒక 1-2 years నుంచి వెళ్ళి చూసినాం అనుకోండి, వాళ్ళ సినిమాలలో పెద్దగా క్రియేటివ్ ఏం రాలేకపోతున్నాయి. కానీ ఇటు టాలీవుడ్ కానీ, మాలీవుడ్ కానీ, ఇటు తమిళ్ కానీ, కన్నడ కానీ ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకున్నా కూడా ఇవి కొన్ని సనాతనకు రిలేటెడ్గా సినిమాలు రావడం, కల్చర్కి రిలేటెడ్గా సినిమాలు రావడం, ఇవి ఎక్కువైపోయినాయి. ఇది అందరికీ అంటే ఈ చూడనోళ్ళు కూడా అరే ఇట్లుందా సినిమాలు కూడా పోతురు చూస్తున్నారు. వీళ్ళకి ఎట్లా అయిపోయింది, వీళ్ళు తీసే సినిమాలు పాన్ ఇండియాలో అసలు పోతలేవు. మన సినిమాలు చిన్న అనుకునే కూడా బ్లాక్ బస్టర్లు కొడుతూ పోతున్నాయి. మొన్న మిరాయి సినిమా అప్పుడు కూడా ఒక మీట్ అయింది బాలీవుడ్లో.
అప్పుడు బాలీవుడ్లో ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు రిపోర్టర్స్ కొంతమంది క్వశ్చన్ వేస్తారు, ఏంది మీ ప్రతి సినిమాలో మీరు తేజ సజ్జకి క్వశ్చన్ వేస్తారు, మీ ప్రతి సినిమాలో ఎందుకు మీరు ధర్మ గురించి వెళ్ళి తీసుకొస్తున్నారు అని చెప్పేసి. అంటే ఇలా క్వశ్చన్ చూడు, మన సినిమాల ధర్మ గురించి వెళ్ళి చెప్తున్నాం, మన సనాతనని బయటకు తీసుకొస్తున్నాం కాబట్టి వీళ్ళకి నచ్చలేదు. ఇక్కడ మన సనాతన మీద ఇట్లా కూడా అటాక్, మళ్ళా ఇట్లా కూడా అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఈ క్వశ్చన్స్ అన్ని బయటకు వస్తున్నాయి కదా. మొన్న రణ్వీర్ సింగ్ స్టేజ్ మీద ఆ కాంతారాది సెలబ్రేషన్స్ ఏదో ఈవెంట్లో ఇట్లా వెక్కిచ్చినట్టు అట్లా ఇట్లా చేసుకుంటారు రణ్వీర్ సింగ్, అట్లా చేస్తాడు. అంటే వీళ్ళకు అంటే మన సనాతన ధర్మ గురించి వెళ్ళి తీసిన, మన ధర్మం గురించి వెళ్ళి ప్రమోట్ చేసిన, మన ధర్మానికి రిలేటెడ్ సినిమాలు తీసి ఆపేయాలా. అది ఎట్లా ఆపాలా అర్థం కాలే. కాకపోతే వీళ్ళ దగ్గర ఇప్పుడు వెపన్ ఉందిగా, వీళ్ళ దగ్గర వెపన్ దొరికింది. ఆ వెపన్ ఏంది? లోన్. వీళ్ళ దగ్గర తీసుకున్న ఫైనాన్షియల్ లోన్ క్లియర్ చేయలేదు కాబట్టి సినిమా ఆపండి. ఈ సినిమా కంప్లీట్ టు కంప్లీట్ అవుట్ అండ్ రైట్ సనాతన ధర్మ సినిమానే ఇది. అది ఎవడు ట్రైలర్ చూసినా ఎవడైనా చెప్పేస్తుంది పక్క సనాతన ధర్మ సినిమా అని చెప్పేసి. వీళ్ళు చూడండి అక్కడి నుంచి ఇక్కడ లింక్ చేసేసి ఈ సినిమాను కూడా ఆపేసిండ్రు లాస్ట్కి అయితే. ఇప్పుడు మనం ఏం చేస్తాం? హిందీ సినిమాలు ఎవరు వచ్చినా అరే మన ఇండియన్ సినిమా రాని మనం కాపాడుకోవాలని చెప్పి మనం చూస్తాము, దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాము, దానికి మనమే బూస్ట్ చేస్తాము, మనం చూసి దాన్ని లాస్గా కూడా తీసుకుపోతాం. కానీ వాళ్ళు అట్లా చేస్తలేరు. ఎందుకు? ఈ సినిమా ఈ టైంలోనే ఎందుకు ఈ సినిమాకే ఎందుకు? నెక్స్ట్ సినిమా ఏదన్నా కూడా చేయొచ్చు కదా. మరి ఇన్ని ఇయర్స్ నుంచి లేదు, ఈ సినిమా అప్పుడు ఎందుకు మీకు ఫైనాన్షియల్ ఇప్పుడు గుర్తొచ్చింది? వీటికి మనం ఆన్సర్ చెప్తారనే నేను అనుకుంటున్నా. కానీ ఇట్లాంటి సినిమాలు దయచేసి ఏ ప్రొడ్యూసర్ అయినా సరే, ఏ యాక్టర్ అయినా సరే, మన సనాతన మీద ఏదైనా సినిమా తీసి దాన్ని పబ్లిక్లోకి వదులుతుందంటే ఏ లిటికేషన్స్ లేకుండా క్లియర్గా అన్ని సార్ట్అవుట్ చేసుకొని కంపల్సరీ అంటే ఆన్ టైంలో సినిమా అయ్యడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు మన ధర్మం గురించి వెళ్ళి మనం తెలుసుకోవడానికి కానీ మనం నేర్చుకోవడానికి కానీ మస్తు యూజ్ అవుతుంది. ఇప్పుడు విన్నదానికన్నా చూసింది ఎక్కువ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇట్లాంటివి చూపించినప్పుడు అర్థం కూడా తొందరగా చేసుకోగలుగుతారు ఆడియన్స్ కూడా. ఎవరికైతే సనాతన గురించి తెలియదో వాళ్ళు తెలుసుకోవడానికి కూడా చాలా చాయిసెస్ ఉంటాయి. సో ఇట్లాంటి సినిమాల్ని మ్యాక్సిమం ఆపకుండా ఉంటేనే బాగుంటుంది అని నా ఫీలింగ్. అండ్ మోర్ ఓవర్ సనాతన ధర్మం మీద సినిమాలు తీసినప్పుడు ఎవరైతే యాంటీగా ఉంటారో వాళ్ళ సినిమాల్ని కూడా మనం అట్లనే యాంటీగానే చేసి వాళ్ళని కూడా మనం కూడా బైకౌట్ చేసి పడేయాలి. అంతే. మన ధర్మంని మనం కాపాడుకుంటే కంపల్సరీ ధర్మం మనల్ని కాపాడుతుంది. సో సరే, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఖచ్చితంగా బాలయ్యకి డిసప్పాయింట్ కానియకుండా వాళ్ళ ఫ్యాన్స్తో పాటు మనం కూడా సినిమాని నెక్స్ట్ లెవెల్లో బ్లాక్ బాస్టర్ చేస్తాం. ఇది మన ప్రామిస్ అని చెప్పేసి బాలయ్యకి వీడియో చూస్తే కంపల్సరీ. థ్యాంక్ యూ బాలయ్య గారు, మీరు సనాతన మీద ఇంత మంచి సినిమా తీసినందుకు. అండ్ బోయపాటి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఈ సినిమాని హిట్ చేయాల్సిన బాధ్యత మనదే. ఇట్లాంటి సినిమాలు మన సనాతన ధర్మం మీద, మన ధర్మం మీద చాలా చాలా సినిమాలు రావాలా, వరల్డ్ వైడ్గా వెళ్ళిపోవాలి ఇట్లాంటి సినిమాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.